బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయా? విచారణ పూర్తయిందని చెప్పి సడన్ గా కమిషన్ గడువు పొడిగించడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పటికే రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందన్న విమర్శలు ఉండగా తాజా పరిణామాలు హస్తం పార్టీకి మరింత నష్టం చేస్తాయన్న ఆందోళన నేతలను వెంటాడుతోందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు విచారణ పూర్తయిందని, రిపోర్టు కూడా సిద్ధమైందని మీడియాకు లీకులిచ్చారు. కానీ సడన్ గా కమిషన్ కు 2 నెలల ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. అయితే కమిషన్ గడువు పెంపు వ్యవహారంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతాయని ఆ పార్టీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ఆయకట్టు కింద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్టులో రిపేర్లు చేయాలని సూచించినప్పటికీ ప్రభుత్వం విచారణ పేరుతో మరమ్మతులు చేయకుండా ఇబ్బందులు తెస్తోందని ప్రభుత్వ పెద్దలపై వారు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో సాగునీటికి ఎలాంటి సమస్య రాలేదని, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాతే నీటి సమస్యలు మొదలయ్యాయని ఆ ప్రాంత రైతులు స్థానిక ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారట. కాంగ్రెస్ పై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉండగా తాజాగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై సదరు శాసనసభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్న భావన ప్రజాప్రతినిధులలో నెలకొందని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణల పేరిట కాలం వెళ్లదీస్తోందన్న విమర్శలున్నాయి. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ హయాంలో ఏదో అవినీతి జరిగిందంటూ అనేక ఎంక్వైరీలు చేస్తోంది సర్కారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి నిర్ధారణ కాలేదు. విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందంటూ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ అదే నిర్ధారణ కాలేదు. అటు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేపట్టిన ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫార్ములా ఈ రేసింగ్ లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఎంతో హడావిడి చేసినప్పటికీ ప్రభుత్వం అదే నిరూపించలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఇలా గత కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సర్కార్ ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ ఏ ఒక్కటి రుజువు చేయలేకపోయిందన్న వాదనలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని హస్తం పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదని అంటున్నాయి. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి తోడు సీఎం రేవంత్ తొందరపాటు నిర్ణయాలతో హస్తం పార్టీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోందని నేతలు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ పాలనపై ప్రజల్లో పాజిటివ్ చర్చ జరుగుతుంటే ఇప్పుడు ఆయనకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రభుత్వ పెద్దలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ కే బూమరాంగ్ అవుతున్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కంచగచ్చిబోలి వ్యవహారంతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ కాగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పరువు తీశాయని చెప్తున్నాయి. వీటన్నింటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలతో కాంగ్రెస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి సీఎం చర్యలతో జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడుస్తారో చూడాలంటున్నారు హస్తం పార్టీ నేతలు.